హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సమయం ఉదయం 6 గంటలు. ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్. సౌభాగ్య లక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మి రావమ్మ అంటూ ఆ మహాలక్ష్మీదేవికి పూజలు చేసి హారతి ఇచ్చి బయటికి వస్తారు. ఒక 50 ఏళ్ల ఆవిడ. పేరు భానుమతి. భానుమతి గారు బయటకు వచ్చి హాల్లో నుంచే పైన ఉన్న గదివైపు చూస్తారు. ఆ రూమ్ డోర్ ఇంకా ఓపెన్ కాకపోవటంతో నవ్వుకుంటూ వెళ్ళి పని ఆవిడ ఇచ్చిన కాఫీ తీసుకొని అక్కడి నుంచి లాన్లోకి వెళ్తారు అలా చల్లగాలి కోసం. అదే ఇంట్లో ఒక రూమ్లో బెడ్ మీద పడుకుని ఉన్నారు ఒక జంట. చూస్తేనే అర్థమవుతుంది అది ఫస్ట్ నైట్ రూమ్ అని. ముందుగా అబ్బాయి లేచి కూర్చొని తన పక్కనే ఉన్న అమ్ము వైపు చూస్తూ ఉన్నాడు, ఎలాంటి భావం లేకుండా. తన పక్కనే అర్ధనగ్నంగా పడుకుని కనిపిస్తుంది తన భార్య. ఎలాంటి భావం లేకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళబోయాడు. కానీ ఒక్క క్షణం ఆగి వెనక్కి వచ్చి తనకి సరిగ్గా బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి వెళ్ళాడు వాష్రూంలోకి ఫ్రెష్ అవ్వటం కోసం. షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకొని, రే నువ్వు కంట్రోల్ తప్పకురా, నీకే మంచిది కాదురా అని అనుకుంటూ తన మనసుని రాయిలా మార్చుకొని కళ్ళు ఒక్కసారిగా ఓపెన్ చేశాడు. ఎర్రని బగబగ మండే సూర్యుల్లా ఉన్నాయి తన కళ్ళు. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి ఇంకా పడుకునే ఉన్న భార్య వైపు చూసి కోపంగా అక్కడే ఉన్న జగ్ తీసుకొని మొహం మీద జగ్తో వాటర్ పోసేశాడు. అసలే రాత్రి మొత్తం అతను చేసిన దాడికి ఒళ్ళు హూనమైపోతే ఇప్పుడు నీళ్లతో నిద్రకు కూడా దూరం చేశాడతను. కోపంగా అక్కడే ఉన్న సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని తన వైపే చూస్తున్నాడు కోపంగా. తను లేచి కూర్చొని తన వంటి మీద బట్టలు సరిగ్గా లేకపోవటం వల్ల దుప్పటి కప్పుకొని బెరుకుగా చూస్తుంది అతని వైపు. ఏ ఇదేమైనా నీ బాబు ఇల్లు అనుకున్నావా ఇంతసేపు పడుకోవటానికి? హా అని గట్టిగా అరిచాడు ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి మాటలు కుడబలుక్కుంటూ అది అది నాకు అంటే ఇంకా ఏదో మాట్లాడేలోపు అతన్ని కల్పించుకొని, నీకు మాటలు చెప్పడం కూడా అనవసరం. కాంట్రాక్ట్ అయ్యేలోపు నీకు నరకం అంటే ఏంటో చూపించకపోతే అప్పుడు అడుగు నన్ను. అలాగాని జరగకపోతే నా పేరు అరుష్ భూపతే కాదు అని అన్నాడు కోపంగా చూస్తూ. ఇంతలో కింద నుంచి భానుమతి గారు పిలవటంతో కోపంగా తన్ని చూస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఇదే మంచి టైం అనుకొని బెడ్షీట్ కప్పుకునే అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది మన హీరోయిన్ అంశుల. అరుష్ తన తల్లి దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అడిగాడు నార్మల్గా. ఏం లేదురా, కోడలికి ఈ బట్టలు ఇచ్చిరా అని చెప్పి ఒక శారీ ఇచ్చారు భానుమతి గారు. ఆ శారీ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసరికి ఫ్రెష్ అయి టవల్తో బయటికి వచ్చింది అంశు. తన్ని అలా చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు అరుష్. అడుగులు అడుగు వేసుకుంటూ అంచు దగ్గరికి వచ్చి తన నడుం పట్టుకుని మీదకి లాక్కొని, ఏంటే బాగా అందం పెంచినట్టు ఉన్నావు, అయినా అందముంటే ఏం లాభములే, క్యారెక్టర్ లేనప్పుడు సొంత అక్కని మోసం చేసి నన్ను దక్కించుకోవాలని చూసావు. కాదు కాదు దక్కించుకున్నావు. నీ తెలివికి నీ బుద్ధికి హ్యాట్సఫ్ అని అన్నాడు తన నడుముని చేత్తో పిసికేస్తూ. ఒక పక్క తనకి నొప్పి వస్తూ కూడా అదేం పట్టించుకోవటం లేదు ఆరుష్. అంచు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చూసి క్రూరంగా నవ్వుతూ, ఏంటే బాగా నొప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి ఇక్కడ నేను అక్కడ మహిర ఎంత సఫర్ అవుతున్నామో నీకు తెలుసా? మరి ఆ బాధలో కొంత అయినా నువ్వు అనుభవించి తీరాలి కదా అని చెప్పేసి తన పెదాలను కసిగా కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు వేసుకొని అద్దం ముందు నించొని తన్ని తను చూసుకుంది. ముందు రోజు రాత్రి అతను చేసిన గాయాలు శుష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని ఎవ్వరికి కనిపించకుండా క్రీమ్ అప్లై చేసి బయటికి వచ్చింది. కోడలు మెట్లు దిగి వస్తూ ఉంటే తన్ని చూసి నవ్వుతూ, ఏంరా ఇంత లేట్ అయింది, టిఫిన్ చల్లారిపోతుంది కదా అని అడిగారు భానుమతి గారు. సారీ అత్తయ్య అని చెప్పింది అంశు చిన్నగా. సారీ ఏం అవసరం లేదుమా అని చెప్పి నవ్వుతూ టిఫిన్ వేడి చేయించి కోడలికిచ్చారు. తను మాత్రం వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ టిఫిన్ తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పటికో రాత్రికి ఇంటికి చేరుకుంటాడు ఆరుష్. వెళ్ళి తన తల్లి గదిలోకి వెళ్తాడు.
ఏమైంది కన్నయ్య? పెళ్ళైన వెంటనే ఆఫీస్‌కెందుకు వెళ్ళటం? కొన్ని రోజులు కోడలతో సరదాగా గడపవచ్చు కదా అని అన్నారావిడ. లేదమ్మా, చిన్న పని ఉంది. అదవ్వగానే తీసుకుని వెళ్తాను అని అన్నాడు. అలా చెప్తున్నప్పుడు తను క్రూరంగా నవ్వుకున్నాడు. సరే కన్నయ్య, వెళ్ళు, కోడలు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అన్నారు భానుమతి గారు. సరే అమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళాడు. అక్కడ బెడ్ మీద పడుకొని కనిపిస్తుంది ఆంశు. సైడ్కి తిరిగి పడుకోవటం వల్ల తన నడుము భాగం కనిపిస్తూ ఉంటుంది ఆరుష్కు. తెల్లని నడుము, నాగుపాము లాంటి పెద్ద జడ, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు ఆరుష్కి. నిన్ను ఎంత మంచిదాన్ని అనుకున్నానో తెలుసా అంశు. కానీ నువ్వు నా జీవితంలో సంతోషాన్ని దూరం చేశావు. నా భూమిని నాకు కాకుండా చేశావు. నేను వదులుతాననుకోకు అని అనుకొని కోపంగా చూస్తూ ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి వెళ్తాడు. తను ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి లేచి బెడ్ మీద కూర్చుని ఉంటుంది ఆంశు. ఆరుస్ తన్ని చూస్తూ, ఏంటి లేచావా? మంచి పని చేశావు. లేదంటే నిన్న ఆ స్టైల్లో నిద్ర లేపాల్సి వచ్చేది అని అన్నాడు క్రూరంగా నవ్వుతూ. అంశు కలల్లో నీళ్లు తిరిగాయి. ఆరుస్ తను తుడుచుకుంటున్నట్టు టవల్ తీసి పక్కన పడేసి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టేసి అంశు వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అంశుకేమో భయంతో చెమటలు పడుతున్నాయి. గుటకలు మింగుతూ లేచి నించుంది. అతని నుంచి దూరం జరుగుదామనుకొని 2 అడుగులు వేసేసరికి తన పైట పట్టుకున్నాడు బాబు. ఆ పైటని పట్టుకుని దగ్గరికి లాగాలనే దెబ్బకి వచ్చి ఆరుష్ గుండెల మీద వాలింది అంశు. తల ఎత్తి ఆరుష్ వైపు చూసింది. ఆ కళ్ళల్లో ఎరుపుకి భయపడి కనురెప్పలు వాల్చేసింది. అతను మాత్రం ఏం మాట్లాడకుండా అంశుని చూస్తూ, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అది ఈ 6 నెలల్లో జరగని పని. అయినా నీకు నా నుంచి కావాల్సింది ఇదే కదా, మరేం దూరంగా పారిపోతున్నావు చెప్పు అని అన్నాడు అంశు నడుముని ప్రెస్ చేస్తూ. అని అంది నొప్పి పుట్టి. తన్ని అలాగే మంచం మీద పడేసి తనకి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే అంశు అరుపులతో ఆ రూమ్ మొత్తం దద్దరిల్లిపోయింది. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి సరిపోయింది. లేకపోయి ఉంటేనా వామ్మో. 1 గంటకి తన నుంచి దూరం జరిగి మళ్ళీ వాష్రూంలోకి వెళ్ళాడు ఆరుషు. ఏడుస్తూ అలాగే పైన రూఫ్ని చూస్తూ తన కన్నీళ్లకి స్వేచ్ఛనిచ్చింది. మళ్ళీ వస్తే ఏమంటాడో అని ఓపిక లేకపోయినా లేచి అతి కష్టం మీద చీర కట్టుకొని, ఇక తన ఒంట్లో ఓపిక లేకపోవటం వల్ల అలాగే బెడ్ మీద ఒక సైడ్కి కాళ్ళు దగ్గరికి ముడుచుకొని కూర్చుంది ఆంశు. ఇక్కడ వాష్రూంలోకి వచ్చాడు ఆరుషు. తన కోపం అంతకంతకు పెరిగిపోతుంది కానీ తగ్గటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ కోపంలో తన చేతిని గోడకేసి గట్టిగా కొట్టుకున్నాడు. కానీ అదక్కడే ఉన్న మేకుకు తగిలి ఫుల్గా బ్లడ్ వచ్చేస్తూ ఉంది. ఒక పావు గంట అలా షవర్ కిందే ఉండి అప్పుడు బయటికి వచ్చాడు ఆరుషు. ఆరుష్ వస్తున్నట్టు చప్పుడవ్వటంతో తల తిప్పి అటువైపు చూసింది. ఎర్రబన్న కళ్ళతో బయటకు వచ్చిన ఆరుష్ని చూస్తే ఎందుకో మనసులో ఒకలాంటి అలజడి మొదలైంది అంశులో. అప్రయత్నంగా ఆరుష్ చేతి వైపు చూసింది. బ్లడ్ కింద పడుతూ తన చెయ్యి అండ్ అక్కడ ఫ్లోర్ మొత్తం రెడ్గా మారిపోయింది బ్లడ్తో. అప్పటి వరకు ఓపిక లేనిది కాస్త చాలా ఫాస్ట్గా లేచి ఆ రూమ్లోనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసి ఆరుష్ దగ్గరికి వెళ్ళింది. ఇలాంటివి చేసి నాకు దగ్గర కాలేవు, పక్కకి వెళ్ళు అని అన్నాడు చిరాగ్గా. కోపంగా చెంప మీద ఒకటి కొట్టి తన చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టింది అంశు. అంశు ఏం చేస్తున్నా కూడా బొమ్మలాలా ఉండిపోయాడు ఆరుష్. తన చేతిని చేతిలోకి తీసుకుని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టు కూడా కట్టింది. అంశు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తనకే తెలియకుండా అంశు కళ్ళు తుడిచాడు ఆరుష్. ఆశ్చర్యంగా చూసింది అంశు ఆరుష్ వైపు. ఆరుష్ అంశు వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు బావా అని చెప్పింది అంశు చిన్నగా. సరే అని చెప్పి అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు బాబు పడుకోవడానికి. అంశు కూడా బెడ్ మీద పడుకొని ఎంతసేపటికి నిద్ర పట్టక అక్కడే ఉన్న ఆరుష్ ఫోటో వైపు చూసింది. ఎలా ఉండేవాడివి బావా, నన్ను ఎంత బాగా చూసుకునేవాడివి, కానీ ఇప్పుడు నేను అసలు ఏం చేశాను అని బావా నా మీద ఇంత కోపం పెంచుకున్నావు అని అనుకుంది ఏడుస్తూ. ఇంతలో తన కాల్ వస్తుంది. తన అక్క
మహిర నుంచి. అక్కేంటి ఈ టైంలో కాల్ చేసింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో అక్క అని అంది మెల్లగా. మహి, అన్సు ఎలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉందా? ఆరుస్ నిన్ను ఎలా చూసుకున్నాడు అని అడిగింది మహి. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, నీకు తెలియదా అక్క, బావ నన్ను ఎలా చూసుకుంటాడు? ఎంతైనా నీ ఫ్రెండ్ కదా అని అంది చిన్నగా. నిజం చెప్పు అన్సు, ఆరుస్ నిన్ను నిజంగా బాగా చూసుకున్నాడా అని అడిగింది మహి రెట్టించి. నిజంగా చాలా బాగా చూసుకున్నాడక్క, నన్ను నిజంగా ఒక పువ్వులా చూసుకున్నాడు అని అంది నవ్వుతూ. సరేనే, అయితే నేను వీలు చూసుకొని ఒక 2 రోజుల్లో వచ్చి నిన్ను చూస్తాను. సరేనా, ఉంటా మరి, గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేసింది మహీం. తన అక్క కాల్ కట్ చేసిన తర్వాత తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి కళ్ళు మూసుకుంది అన్సు. అప్రయత్నంగా తన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. 2 ఇయర్స్ బ్యాక్. సంయుక్త ఎక్కడ ఉన్నావు? భానుమతి, ఆరుప్పాలు వచ్చేస్తున్నారు అంటూ సంయుక్త గారిని హడావిడి చేస్తున్నారు అన్సు నాన్నగారు. హా, అయిపోతుందండి అని చెప్పి వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెడుతున్నారు సంయుక్త గారు. మహి ఏమో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్న హాఫ్ శారీ కట్టుకొని మెడలో సింపుల్ నెక్లెస్ పెట్టుకొని రెడయి, హెయిర్కి జస్ట్ క్లిప్ పెట్టేసి రెడై బయటకు వచ్చింది. సంయుక్త గారు మహిని చూస్తూ, కాస్త జడ వేసుకోవే, ఇంకా బాగుంటావు అని అన్నారు సంయుక్త గారు. పోమ్మా, నేను వేసుకోను అని చెప్పి తండ్రి దగ్గరికి పరుగు తీసింది. సంయుక్త గారు, అన్సు ఇంకా ఎంతసేపు మా, త్వరగా రెడీరా అని అన్నారు అన్సు డోర్ దగ్గర నించొని. హా మా, వస్తున్నా అని చెప్పి డోర్ ఓపెన్ చేసింది అన్సు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సేమ్ అక్క చెల్లెళ్ళు ఒకేలాంటి హాఫ్ శారీస్ తీసుకున్నారు, కానీ కలర్ డిఫరెన్స్తో. హాఫ్ శారీ కట్టుకుని పెద్ద పెద్ద బుట్టలు, మెల్లో సింపుల్గా ఉన్న నెక్లెస్ పెట్టుకుని చేతులకి పింక్ అండ్ గ్రీన్ కలర్ గాజులు వేసుకుని ఒక ముక్కుకి చిన్న ముక్కెర, నుదుటిన చిన్న స్టోన్ స్టిక్కర్, దాని కింద ఎర్రటి కుంకుమ, జడ పూర్తిగా అల్లుకొని తల్లో మల్లెపూలు పెట్టుకుని 16 ఆనాల తెలుగు అమ్మాయిలా ఉంది అంచు చూడ్డానికి. సంయుక్త గారు కూతుర్ని మురిపంగా చూస్తూ, నా బంగారు తల్లి, ఎంత అందంగా ఉన్నావో, నీకు నా దిష్టి తగిలేలా ఉంది అని అన్నారు మెటికలు విరుస్తూ. అన్సు, అమ్మ, ఎక్కడైనా కూతురికి తల్లి దిష్టి తగులుతుందా అని అడిగింది చిరుకోపంగా. సంయుక్త గారు అందంగా నవ్వుతూ, ఊరికి అనలేవే, నువ్వు మరీ ఎక్కువగా ఇదైపోకు అని అన్నారు అంశు బుగ్గలు లాగుతూ. నేను వెళ్ళి డాడీకి కనిపించి వస్తానని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసింది అన్సు వాళ్ళ నాన్న దగ్గరికి. అక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు భానుమతి గారు అండ్ ఆరుష్. ఆరుష్ని చూడగానే మొహంలో సిగ్గు ముంచుకొని వచ్చేసింది పాపకి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది అక్కడికి. అరే, నా చిన్న కోడలు ఈరోజు మహాలక్ష్మిలా ఉందే అని అన్నారు భానుమతి గారు. నిజంగానా అత్త అని అంది అన్సు నవ్వుతూ. నిజంగారా, నా బంగారం బాగోకుండా ఉంటుందా అని అన్నారు ఆవిడ ధరణిని చూస్తూ. ఇంతలో సంయుక్త గారు అక్కడికి వస్తూ, రండి, టిఫిన్ చల్లారిపోతుంది అని చెప్పటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. ఆరు సన్సు కలిసి మహిని బాగా ఏడిపిస్తూ ఆ రోజు మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారు. మహి బుంగమూతి పెట్టుకొని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అన్సు మహి రూమ్కి వెళ్దాం అనుకునేసరికి ఆరుస్ తనని ఆపి, ఆ కోత్తో తర్వాతైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇలా రా ముందు అని చెప్పి అంచు చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. చెప్పు బావా, ఏంటి విశేషాలు అని అడిగింది అంచు నవ్వుతూ. ఏముంటాయి నా దగ్గర, కానీ ముందు నువ్వు చెప్పు, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి, బాగా చదువుతున్నావా అని అడిగాడు ఆరుష్. హా బావా, పర్లేదు అని చెప్పింది అంచు. సరే, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చెయ్యి, నేను చెప్తాను. అండ్ ఇంకో విషయం, రేపు నన్ను మీట్ అవ్వటం కుదురుతుందా అని అడిగాడు ఆరుష్. ఎందుకు బావా అని అడిగింది అన్సు. ప్లీజ్ అన్సు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాడు ఆరుష్. సరే బావా, నీకోసం వస్తాను అని చెప్పింది అన్సు చిన్నగా. థ్యాంక్ యూ అన్సు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ఆరుష్ తనని హక్ చేసుకుని. ఎప్పుడైతే ఆరుష్ తనని హక్ చేసుకున్నాడు అప్పుడే అన్సు గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఆరుష్ దూరం జరిగినా కూడా తన గుండె వేగం తగ్గకపోవటంతో నేరుగా తన రూమ్లోకి వెళ్ళి
వాష్రూంలో షవర్ కింద లాగి నించుండిపోయింది. బావా, నువ్వు నువ్వు నన్ను హగ్ చేసుకున్నావా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నా మనసులో నీ మీద ఏ ఫీలింగ్ ఉండేదో తెలుసుకోలేకపోయా. కానీ నీ హగ్తో తెలిసింది బావా, అది ప్రేమ అని. అవును, నేను నేను నా బావని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ బావా అని అనుకుంది మనసులో. ఆ నెక్స్ట్ డే ఆరు చెప్పినట్టే రెడీ బయటికి వచ్చింది అన్సు. ఆరు అన్సుని అక్కడి నుంచి తన కారులో దగ్గరలో ఉన్న స్టార్ బాక్స్కి తీసుకుని వెళ్ళాడు. అన్సు ఆరుస్ ఏం చెప్తాడా అన్న ఆశతో ఆరుస్ వైపే చూస్తూ కూర్చుంది. ఆరుస్ మాత్రం తరబాటుగా అన్సు వైపు చూస్తూ, అన్సు, నాకు మహి తర్వాత మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. అందుకే నా మనసులో మాట నీకు చెప్తున్నాను అని అన్నాడు అన్సు వైపు చూస్తూ. అన్సు, చెప్పు బావా, ఏంటి విషయం అని అడిగింది క్యూరియస్గా. అది అది నేను నేను మా మహిని లవ్ చేస్తున్నా అని అన్నాడు ఆరుషు. అది విన్న అన్సు మనసు 1000 ముక్కలైంది. ఎవరు తన ముఖం మీద నీళ్లు జల్లినట్టు అనిపించి లేసు కూర్చుంది అన్సు. ఎదురుగా తన్నే కోపంగా చూస్తూ కనిపించాడు ఆరుషు. ఆరుష్ను చూడగానే మళ్ళీ భయం మొదలైంది అన్సులో. భయంగా బిక్కుబిక్కుమంటూ చూస్తుంది అన్సు ఆరుష్ వైపు. తన మొహం చూడగానే తన్ని దగ్గరికి లాక్కొని ఒక్కసారిగా అన్సు పెదాలను మూసేశాడు ఆరుష్ తన పెదాలతో. అన్సు ఫస్ట్ గింజుకున్నా కూడా సెకండ్స్లో ఆ ముద్దుకి మెల్ట్ అయిపోయింది. ఆరుష్కి సేపట్లా హార్డ్గా కాకుండా చాలా స్మూత్గా పెడుతున్నాడు. ఇంతకుముందు పెట్టిన ముద్దులో కేవలం కోపం, పగ, పంతం మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పెడుతున్న ముద్దులో ఇంకేదో ఫీలింగ్ కలుగుతుంది అంశుకి. అప్పుడే కొడుకుని కోడల్ని కిందికి పిలవటానికి వచ్చిన భానుమతి గారు అక్కడ వాళ్ళ పొజిషన్ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కిందకు. అన్సు ఊపిరి తీసుకోవటం కష్టంగా మారుతూ ఉంటే అప్పుడు తన కింద పెదవిని ఒక తీపి సంతకం ఇచ్చి అప్పుడు తనని వదిలి దూరం జరిగాడు. అన్సుకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. ఆరుస్ మాత్రం ఇక అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిందకి. రే, కోడలెక్కడా అని అడిగారు భానుమతి గారు. అది అది వస్తుందమ్మా, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా, బాయమ్మా బాయత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి. అన్సు మాత్రం ఇంకా ఆరుస్ పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తూ అలాగే కిందకు వచ్చింది. అన్సుని అలా చూసిన ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చూసింది అన్సు పెదవి మీద ఉన్న ఆరుస్ పంటి ఘాట్ని. అంతలా కొరికేశాడు బాబు. వాళ్ళెందుకు తన్ని చూసి నవ్వుతున్నారో అర్థం కాక, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు ఇద్దరు అని అడిగింది. ఏం లేదు, నువ్వు బయటకు వచ్చే అప్పుడు అద్దంలో చూసుకోవా అని అడిగింది అన్సు మమ్మీ. ఏమైంది ఇప్పుడు అని అడిగింది అన్సు అసహనంగా. ఏం లేదులే అని చెప్పి అద్దం తీసి ముందు పెట్టారు భానుమతి గారు. తన ఫేస్ చూసుకొని అందులో ఆరుస్ పెట్టిన ఘాట్ను చూసి ఒక్కసారిగా కంగారుగా తన పెదాలను కవర్ చేసుకుని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అన్సుని చూసుకుని ఇద్దరు నవ్వుకుంటూ మాటల్లో పడిపోయారు. అసలు బావ ఎందుకు ఇలా చేశాడు అనుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. అన్సుకి ఇచ్చిన ముద్దు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆరుష్ బాబు. సారీ అన్సు, నేను ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇక నుంచి నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను. నీకు నా మీద ఉంది స్వచ్ఛమైన ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. నిజంగా ఐఎమ్ రియల్లీ సారీ అన్సు అనుకుంటూ ఉంటాడు ఆరుష్. అలా ఈవినింగ్ అవ్వటంతో ఇంటికి వచ్చాడు ఆరుష్. ఆ టైంకి అన్సు మమ్మీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్ వైపు నడిచాడు ఆరుష్. రే, ఒక్క నిమిషం ఆగు, విషయం చెప్పటం మర్చిపోయాం. అన్సుని వదిన తీసుకుని వెళ్ళిపోయారు అని అన్నారు భానుమతి గారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అన్సుని ఎందుకు తీసుకుని వెళ్ళిపోయింది అత్త అని అడిగాడు షాకింగ్గా. వదినకి మాత్రం బెంగగా ఉండదా చెప్పు, అందుకే ఒక 2 డేస్కి తీసుకుని వెళ్తాను అని చెప్పింది అని అన్నారు ఆవిడ. అది కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆరుష్. రే, దానికి మాత్రం ఉండదా చెప్పు, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండాలి అని అన్నారు భానుమతి గారు. అయితే మాత్రం నా గురించి ఆలోచించదా అని చెప్పేసి మళ్ళీ బయటికి అడుగులు వేస్తున్నాడు. రే, ఎక్కడికి రా ఈ టైంలో అని భానుమతి గారు అడిగారు. నా పెళ్ళాం దగ్గరికి
అని ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆరుష్ తన బైక్ మీద. ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో తెలియదు కానీ పావు గంటలో అన్సు ఇంటి ముందు ఆగింది తన బైకు. ఒక పక్క కోపం, ఇంకో పక్క తన్నెప్పుడెప్పుడు చూడాలి అనే ఆత్రం. ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు ఆరుష్. అక్కడ టీవీలో న్యూస్ చూస్తూ కూర్చున్నాడు అన్సు తండ్రి గారు. మామయ్య అని పిలిచారు ఆరుష్ చిన్నగా. అరే ఆరుషు, ఎప్పుడొచ్చావురా? రా కూర్చో అని చెప్పారు నవ్వుతూ. మామయ్య, నీ కూతురెక్కడా అని అడిగాడు యమ సీరియస్గా. హో, అయితే నీ పెళ్ళాం కోసం వచ్చావన్నమాట అని చెప్పి తన రూమ్లో ఉందిరా అని చెప్పారు ఆయన. సరే అని చెప్పి అన్సు రూమ్ వైపు పరుగులు తీశారు ఆరుష్ బాబు. అక్కడ బెడ్ మీద పడుకొని కనిపిస్తుంది అన్సు. అన్సుని చూడగానే కోపం మొత్తం ఎగిరిపోయి ఆ ప్లేస్లో హ్యాపీనెస్ వచ్చింది బాబుకి. మెల్లగా వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి అన్సు పక్కన కూర్చున్నాడు. ఇంకా పూర్తిగా పడుకొని అన్సు వెంటనే లేచి కూర్చొని బావా నువ్విక్కడా అని అడిగింది కొంచెం కంగారుగా. నాకొక్క మాట కూడా చెప్పాలని తెలియదా అని అడిగాడు కోపంగా. అది బావా, అమ్మ వస్తావా అని అడిగింది, అందుకే వచ్చేసా అని చెప్పింది తలదించుకొని. సరే పద మన ఇంటికి పోదాం అని అన్నాడు ఆరుష్ అన్సు చేతిని పట్టుకుని. అన్సు భయంగా తన చెయ్యి వెనక్కి తీసుకుని, లేదు బావా, నేను రావటం లేదు, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది ఆరుష్ని కాకుండా ఎటో చూస్తూ. ఆరుషు, ఎందుకు అన్సు అని అడిగాడు కోపంగా. నాకు ఇక ఓపిక లేదు బావా, నీ కోపాన్ని తట్టుకునే శక్తి లేదు నాకు. నీకు తెలుసా నువ్వు నాతో ఎంత హార్ష్గా ప్రవర్తిస్తున్నావో? నాకెంత పెయిన్ వస్తుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? లేదు, ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు అలా ఆలోచిస్తే అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తావు? నాకు విసుగు పుట్టింది బావా ఈ వారం రోజులకే. నా వల్ల కావటం లేదు. ఎందుకో తెలుసా, అది నీ క్యారెక్టర్ కాదు కాబట్టి. నాకు నరకం చూపించాలి అన్న ఉద్దేశంతో నిన్ను నువ్వు దిగదార్చుకోవద్దు బావా, ప్లీజ్ అని చెప్పింది ఏడుస్తూ. అది కాదు అంశు నా మాట అంటున్న తన మాట పూర్తి కాకముందే, నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు బావా, నేనిక నుంచి అక్కడికి రాను. అని నీకు మా అక్కంటే ఇష్టం కదా, కానీ అది ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. సో మా అక్కని వదిలేసి ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీకు కొన్ని డేస్ ఆగితే నీ చేతికి విడాకుల పేపర్స్ వస్తాయి, అప్పుడు మనం విడిపోవచ్చు అని చెప్పింది సూటిగా. ఆరుష్కి తనేమంటుందో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే చాచిపెట్టి ఒకటి పీకాడు అంశుకి. అంశు ఆరుష్ కొట్టిన ఫోర్స్కి వెళ్ళి బెడ్ మీద పడింది. ఆరుష్ కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. అంశుకి ఆరుష్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఆరుష్ని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు అంశు పాప. కాని తన భయాన్ని కప్పుచ్చుకుంటూ, ఇగో ఇదే నాకు నచ్చడం లేదు బావా, ఇక మనం ఇక్కడితో వదిలేస్తే మంచిది, దయచేసి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకు బావా అని చెప్పింది అంశు. అప్పటికే తన కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా కారిపోతూ ఉన్నాయి. ఆరుష్కి అంశుని కొట్టినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. అంశు బాధలో కూడా న్యాయం ఉంది కదా. తాళి కట్టిన క్షణం నుంచి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా అని అనుకున్నాడు మనసులో. ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరుష్. ఆరుష్ వెళ్లే వరకు కోపంగా ఉన్న అంశు వెంటనే లేచి బాల్కనీలోకి పరుగు తీసింది. కిందికి వచ్చిన ఆరుష్ ఎవరిని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంయుక్త గారు పిలుస్తున్నా కూడా అసలు తనకి సంబంధం లేదు అన్నట్టు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్తున్న ఆరుష్ని చూస్తూ, నాకు నీ సంతోషం ముఖ్యం బావా, నువ్వు నాతో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు, అందుకే నువ్వు కోరుకున్న లైఫ్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంశు లోపలికి. ఆరుష్ ఎంత ట్రై చేస్తున్నా కూడా తన వల్ల కావటం లేదు బైక్ స్టార్ట్ చేయటం. అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కీని తిప్పి చేతులు కట్టుకుని చూస్తుంది భూమి ఆరుష్ వైపు. ఆరుష్ కోపంగా, మీ అక్క చెల్లెళ్ళు నా మనసుతో ఆడుకోవడానికే కదా పుట్టారు, ఇద్దరికీ ఇద్దరే, నా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, అప్పుడు ఇప్పుడు నేనే బలయ్యాను మీ పనుల వల్ల అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఆరుష్ని చూస్తూ ఉండిపోయింది భూమి. కొంతసేపటికి తేరుకొని నిట్టూడ్చి లోపలికి వెళ్ళింది. సంయుక్త గారు, భూమి ఏమైంది, ఆరుష్ ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అడిగారు ఆవిడ కొంచెం భయంగానే. తెలీదమ్మా, నువ్వుండు, నేను వెళ్ళి ఒకసారి అంచు దగ్గరికి వెళ్ళి చూస్తాను అని చెప్పి అంచు రూమ్ దగ్గరికి వచ్చింది.
రూమ్ డోర్ లాక్ చేసి ఉండటంతో అన్సు అన్సు డోర్ ఓపెన్ చేయి అని తడుతూ ఉంది బయట నుంచి. అక్క ప్లీజ్ నాతో మాట్లాడకు, నాకిప్పుడు మాట్లాడే ఓపిక లేదు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పేసింది రూమ్ లోపల నుంచే. భూమి కూడా ఇక చేసేదేం లేక అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. కానీ తన మాటలన్నీ ఆరుష్ చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మీ అక్క చెల్లెళ్ళు నా మనసుతో ఆడుకోవటానికే కదా పుట్టారు, ఇద్దరికి ఇద్దరే, నా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, అప్పుడు ఇప్పుడు నేనే బలయ్యాను మీ పనుల వల్ల. అసలు ఆరుష్కి ఏమైంది, ఎందుకు తను అలా మాట్లాడాడు, అసలు ఆరుష్కి అన్సుకి మధ్య ఏం జరిగింది, రేపొద్దునే ఎలా అయినా తెలుసుకోవాలనుకొని తన తల్లి దగ్గరకు వెళ్ళి ఇద్దరు ఏదో పందెం వేసుకున్నారు, అందుకే అలా అని ఏదో కట్టుకథ చెప్పేసి ఇక తినాలనిపించకపోయినా కూడా మళ్ళీ అమ్మ నాన్నలకి డౌట్ రాకుండా ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన రూమ్కి వెళ్ళేసరికి భూమి ఫోన్ రింగ్ అవుతూ కనిపిస్తుంది. ఎవరా అని చూసినా తనకి అతని బాయ్ ఫ్రెండ్ క్రిష్. క్రిష్ పేరు చూడగానే మొహంలో స్మైల్ వచ్చి చేరింది భూమికి. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు క్రిష్ అని అంది చిన్నగా. తిన్నావా బేబీ అని అడిగాడు క్రిష్. హారా నువ్వు అని అడిగింది భూమి. నేను తిన్నాను, ఏంటి విశేషాలు అని అడిగాడు క్రిష్ మామూలుగా. భూమి ఇందాక ఆరుష్ మాట్లాడిన మాటలు, అంచు చెప్పిన మాటలు అన్ని పూసగుచ్చినట్టు చెప్పింది క్రిష్కి. అంతా విన్న క్రిష్ నిట్టూరుస్తూ, వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది భూమి, వాడంత బాధపడ్డానికి కారణం పరోక్షంగా నువ్వు నేనే, ఆ విషయం తెలుస్తుందా నీకు, వాడిని లవ్ చేస్తే అనుకోని కారణాల వల్ల వాడు అంచుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మరి అక్కని ప్రేమించి చెల్లిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, అయినా నేను నీకు ఇంకో విషయం చెప్పాలి అని అన్నాడు క్రిష్ భారంగా. ఏంటి క్రిష్ అది అని అడిగింది భూమి. నేను మన లవ్ మ్యాటర్ ఆరుష్కి చెప్పేశాను అని అన్నాడు క్రిష్. వాట్ అని అరిచింది భూమి గట్టిగా. నిజంగా నువ్వు మన లవ్ మ్యాటర్ ఆరుష్కి చెప్పావా క్రిష్ అని అడిగింది భూమి డౌట్గా. నిజం భూమి, నేను మన లవ్ మ్యాటర్ ఆరుష్కి చెప్పేశాను అని అన్నాడు క్రిష్. క్రిష్ నీకేమైనా పిచ్చా, ఎందుకు చెప్పావు, ఇప్పుడిప్పుడే వాళ్ళు సెట్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ రావటం ఎందుకు అని అంది భూమి. నీకు తెలుసా భూమి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అని క్వశ్చన్ చేశాడు క్రిష్. అదేంట్రా, అన్సుకి ఆరుష్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే కదా అని అంది భూమి అయోమయంగా. కానీ అదే ఇష్టం వాడికి కూడా ఉండాలి కదా భూమి, నీకు తెలుసా వాడి వారం రోజుల్లో అన్సుకెంత నరకం చూపించాడో అని అడిగాడు క్రిష్. షాక్ అయి అలానే ఉండిపోయింది భూమి. ఏమంటున్నావు క్రిష్, అన్సుని ఆరుష్ ఎందుకు అలా చేస్తాడు అని అడిగింది బాధగా. ఎందుకు చేయడు భూమి, అన్సు ఆరుష్ని లవ్ చేసింది, కానీ ఆరుష్ నిన్ను లవ్ చేశాడు, ఆ విషయం ఫస్ట్ ఆరుష్ ఎవరికి చెప్పాడో తెలుసా, అన్సుకి. అన్సు నీకు ఆ విషయం చెప్పే టైంకి నువ్వు మన ప్రేమ విషయం బయట పెట్టావు, అన్సు ముందు అని మీ పేరెంట్స్ ముందు. ఆ టైంలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆరుష్కి విషయం చెప్దామని అనుకుంది అన్సు. కానీ అంతలోనే ఆరుష్ అమ్మగారు అండ్ మీ పేరెంట్స్ అన్సుకి ఆరుష్కి పెళ్లి చేసేశారు. కానీ ఆరుష్ ఏమనుకున్నాడో తెలుసా, ఇదంతా కావాలని అన్సు చేసింది అని అనుకున్నాడు, అందుకే అన్సుని అంతలా టార్చర్ చేశాడు అని అన్నాడు క్రిష్. మరిప్పుడెందుకు అన్సు కోసం ఇంటికి వచ్చాడు, అయినా నేనెప్పుడూ ఆరుష్కి నా మీద ఫీలింగ్స్ వచ్చేలా ప్రవర్తించలేదురా, అయినా వాడు అలా ఎలా అనుకున్నారా అని అడిగింది భూమి బాధగా ఏడుస్తూ. బేబీ ఊరుకో, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా, చెప్పాలంటే అందులో అంచు తప్పు గాని ఆరుష్ తప్పు గాని కూడా లేదు, జరిగింది మొత్తం మిస్అండర్స్టాండింగ్ వల్ల మాత్రమే, మొత్తం నీ వల్లే జరిగింది అని నువ్వు బ్లేమ్ చేసుకోకు బంగారం, నేను తట్టుకోలేను, నేను రేపు వాడిని అడిగి తెలుసుకుంటాను, నువ్వు ఈలోపు అన్సుని అడిగి తెలుసుకో అని అన్నాడు క్రిష్. సరేరా, రేపు మార్నింగ్ దాంతో మాట్లాడతాను అని అన్నది భూమి. సరేమా, ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు, సరేనా అని చెప్పాడు క్రిష్. సరే క్రిష్ అని చెప్పింది భూమి. గుడ్ నైట్ బంగారం అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్. క్రిష్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది పాప. ఆరుష్ అన్సు ఇంటి నుంచి డైరెక్ట్గా ఒక బార్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా తాగేసి ఇంటికి చేరుకున్నాడు.
కొడుకు తాగి ఇంటికి రావటం చూసి కోపం తెచ్చుకున్నారు భానుమతి గారు. భానుమతి గారు, ఆరుష్, ఏంటి నువ్వు చేసిన పని? ఈ తాగుడు ఎప్పుడు అలవాటు చేసుకున్నావు అని అడిగారు కోపంగా. అంతా నీ కోడలు వల్లే, మొత్తం దానివల్లే. నేను దాని మీద కోపంగా ఉన్నంతకాలం నన్ను పిచ్చిగా ప్రేమించింది. కానీ నేను దాన్ని అర్థం చేసుకుని వెళ్తే చీతు అనేసింది మొహం మీద. ఇగో మొహం మీద తలుపేసింది నీ ముద్దుల కోడలు, నా ముద్దుల పెళ్ళాం మిస్సెస్ అన్సిక ఆరుషు అని అనేసి అక్కడే సోఫాలో అలా పడుకునిపోయాడు ఆరుషు. అంటే అన్సుకి ఆరుష్కి ఏమైనా గొడవ జరిగిందా తెలుసుకోవాలి. అసలు వీళ్ళ మధ్య ఏం గొడవ జరిగి ఉంటుంది? అయినా సాయంత్రం కూడా అంత బాగున్న ఇద్దరు ఇప్పుడు ఇలా కొట్టుకోవడం ఏంటో? వీడు ఇక్కడ తాగి పడిపోయాడు. పాపం అక్కడ ఆ పిచ్చిది ఎలా ఉందో ఏంటో అనుకుంటూ అన్సు గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు భానుమతి గారు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.